హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మనీస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మునక్కాయ గుడ్డు పులుసు. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. రుచి చాలా బాగుంటుంది. ఈ కూర చిన్నపిల్లలు కూడా సింపుల్గా చేయగలుగుతారు. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: 2 మునక్కాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు కోసి ఇలాగా తీసుకోవాలి. వీటిని కుక్కర్లో వేసి ఒక చిన్న కప్పుతోటి నీళ్లు పోయాలి. ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వీటిని పక్కనుంచాలి. అదే కుక్కర్లో 4 గుడ్లను వేసి ఒక కప్పుతోటి నీళ్లు పోసి కొంచెంగా ఉప్పు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వీటిని పక్కనుంచాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, తొక్కు తీసినవి వెల్లుల్లి రెబ్బలు 5, పెద్ద ఉల్లిపాయ 1 వేసి ఒకసారి గరిటెతో కలపాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచాలి. పచ్చిమిర్చి 3 చిన్న చిన్న ముక్కలుగా వేయాలి. ఒకసారి గరిటెతో కలపాలి. పెద్దవి టమాటాలు 2 వేయాలి. టమాటాలు మగ్గే వరకు బాగా గరిటెతో కలపాలి. ఉడికించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేయాలి. ఒకసారి గరిటెతో కలపాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి నీరు తీసుకోవాలి. కూరకి ఎంత సరిపోతుందో అంత నీళ్లు వేసుకోవాలి. ఒకసారి గరిటెతో బాగా కలపాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఉప్పు 1 స్పూన్, ఒకసారి గరిటెతో కలపాలి. లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించాలి. ఇందులో ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేయాలి. లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచాలి. కరివేపాకు వేయాలి. మీరు కొత్తిమీర కావాలంటే వేసుకోండి, నేను వేయడం లేదు. ఈ కూర రెడీ అయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. మునక్కాయ గుడ్డు పులుసు రెడీ అయింది. రుచి అదిరిపోతుంది. తిన్నవాళ్ళు ఆహా అనాల్సిందే.
మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ అమూల్యమైన సమయాన్ని కేటాయించేందుకు థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.